గురించి చెప్పండి, పిల్లలకి రైతుల ప్రాధాన్యం గురించి చెప్పండి. మట్టి పిసుక్కునేవాడికి నా కూతురుని ఏమన్నా వంకర మాటలు మాట్లాడకండి అమ్మ. మట్టి పిసుక్కునేవాడికి ఇవ్వకుండా ఇంకోటికి ఇస్తే పీక పిసికేస్తాడమ్మ, జాగ్రత్త. మట్టి పిసకడమే నయం. పీక పిసికేవాడికంటే మట్టి పిసికేవాడు చాలా మంచివాడు. అమెరికాకి ఆస్ట్రేలియాకి పంపిస్తున్నాం అమ్మాయిలను సంబంధాలు ఇచ్చి. వాడు విమానం దిగితే చాలు, ఏమిటో ఒక విమానంలోంచి అదో లగేజీ కూడా దిగుతుంది, వీడు కూడా దిగాడు, పెద్ద విషయం కాదు ఇక్కడ. అంతే, మా అల్లుడు విమానం ఎక్కాడు, మా అమ్ముడు విమానం ఎక్కాడు, వాడు అమ్మాయిని పాడెక్కించేస్తాడమ్మా. ఎక్కడెక్కడో ఎంత దూరం అయితే అంత గొప్ప, ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప, ఎంత పదవి ఉంటే అంత గొప్ప అని ఆలోచిస్తున్నాం. కానీ మన ఊళ్ళోనే మనకు హాయిగా బంధువర్గంలోనే 10 ఎకరాల పొలం ఉన్న కుర్రాడు ఉన్నాడు కదా, మంచి చాకులో ఉన్నాడు, గుణపల్లా ఉన్నాడు, పుట్టే పిల్లలు కూడా గుణపల్లాగే ఉంటారని వాడికి ఇవ్వాలి మా పిల్లని తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాడు శుభ్రంగా మినపరొట్టు తింటాడు, తేనె వేసుకొని తింటాడు, జొన్న రొట్టు కూడా తింటాడు, సంగటి అందులో నంచుకుంటాడు, రాగి సంగటి, శుభ్రంగా బలంగా ఉంటాడు. బలంగా ఉండేవాడికి పిల్లనిస్తావా, బలంగా తోసేసేవాడికి పిల్లనిస్తావా, అమ్మేసేవాడికి? శరీర బలం చూడాలి, ఆత్మబలం చూడాలి, మనోబలం చూడాలి, అప్పుడు పిల్లనివ్వాలి. డబ్బును కాదు చూడాల్సింది. ఇవాళ అదేమీ లేదండి, సాఫ్ట్వేరేనా, ప్యాకేజీ ఎంత, ప్యాకేజీయే, దాని కింద చాలా లీకేజీ ఉంటుంది. ఎన్ని లక్షల ప్యాకేజీ ఉంటే అంత గొప్ప. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో చాలామందికి పిల్లలు కలగడం లేదు. గమనింతురుగాక. నా పిల్లలుగానే భావించి చెబుతున్న వారికి కూడా విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. కూర్చున్న చోటు నుంచి లేవడానికి వీల్లేదమ్మా. అందులో ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మరీ దారుణంగా ఉంది పరిస్థితి. రోజంతా అలా కూర్చోవడమే. పైగా ఈవేళ పత్రికల్లో మీరు చూసుంటారు, అలా రోజంతా కూర్చోవడం వల్ల ఒళ్ళు లావెక్కిపోయింది, మళ్ళీ దానికి సైకిల్ దొక్కుతాట. అది తద్దినమైతే ఇది అధిక మాసం తద్దినం. ఇది ఒళ్ళు లావెక్కేలా చేసుకోవడం ఎందుకు, మళ్ళీ వ్యాయామాలు ఎందుకు, ఇక్కడ పని లేక అడుసు దొక్కనేలా కాలు గడగనేలా అని. అదే రైతు కుటుంబాల్లో పిల్లలు ఎవరైనా అలా ఒళ్ళు పెంచే అవకాశం ఉందండి. పొలం వెళ్ళాల్సిందే, వంగోవాల్సిందే, ఎండకి ఎండిపోవాల్సిందే, వానకి తడిసిపోవాల్సిందే, చలికి వణికిపోవాల్సిందే, మధ్యాహ్నం వరకు అక్కడ ఉండాల్సిందే. పెళ్ళాం తెచ్చినటువంటి కూడు ఇద్దరూ కలిసి కూర్చుని హాయిగా 2 ముద్దలు ఆనందంగా రైతు బిడ్డ సినిమాలో ఎన్టీ రామారావు గారు చూపించాడే అటువంటి దృశ్యాలన్నీ అద్భుతంగా ఆస్వాదిస్తూ తినవలసిందే. అలా ఇంటికి వచ్చి ఆనందంగా గడవలసిందే. ఏదో వీడి దగ్గర వాడి దగ్గర కెక్కేయాలి, గొడవ లేకుండా. ఎక్కడో అక్కడ ఏమీ లేకపోతే గోడ దగ్గరికి వెళ్ళి తిట్టేయాలి, 4 తిట్లు శనుదులిపోతుంది. ఏమీ లేకుండా మనసులో పెట్టుకుని అలాగా భరించామనుకోండి, కష్టాలు బాధలు అనవలసిన మాటలు అనకుండా అన్నిటికీ భయపడిపోయి ఇదెందుకు అదెందుకు వారేమంటారు అని భయపడ్డామనుకోండి, డామ్మని వెళ్ళిపోతుందమ్మా గుండె. అనుమానం లేదు ఇక్కడ. అనవలసిన వాడిని అనవలసిందే, మొహమాటం ఏంటక్కడ, మొహం మీద అనకపోతే స్టార్ట్నైనా అనవలసిందే. వాడికి కాకపోతే వాడు గురువులకో తల్లిదండ్రులకో ఎవరో ఒకరో చెప్పాల్సిందే, మీ పద్ధతి బాగులేదండి. లేకుండా ఎలా ఉంటామండి? ఏమీ అనకుండా లోపలే దాచుకుంటే ఏమవుతుందంటే అంతవలసిందే. ఊరుకోవడం సహనం, అది చేతకాంతనం అవుతుంది. అది ఎప్పుడు ఊరుకోవాలి అంటే వేదాంత శాస్త్రం చదివిన వ్యక్తిగా స్పష్టంగా చెబుతున్నా, మాటకి మాట అనేసి ఆ తర్వాత 2 మాటలు మర్చిపోవాలి. అది వేదాంతం అంటే.